ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ మిత్ర. హలో. శత్రువైనా సరే మీ ఇంటికొస్తే గౌరవిస్తామని లక్ష్మి చెప్తోంది. నువ్వేంటి మిత్ర నన్ను డౌట్గా చూస్తున్నావు? శత్రువు ఇంటికొస్తే డౌట్ గానే చూస్తారు మరి. కమాన్ మనీషా, మేము బిజినెస్ లో శత్రువులం. పర్సనల్ గా మనకేం రైవలరీ లేదుగా. మాకు మీకు శత్రుత్వం వ్యాపారాల్ని మించి పర్సనల్ విషయాల దాకా వచ్చింది. కమాన్ వివేక్, నేనెప్పుడు పర్సనల్ విషయాల్ని టచ్ చేయను. ఇన్ కేస్ నాకు తెలియకుండా ఏమైనా జరుగుంటే సారీ. సరే అమ్మా, ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అది చెప్పు. రేపు హోలీ ఫెస్టివల్ కదా అంకుల్, ఒక ఈవెంట్ ని ప్లాన్ చేశాను. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న మన బిజినెస్ పీపుల్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. మీకు 13 కంపెనీస్ ఉన్నాయి కదా మిత్ర. మీలాంటి వాళ్ళు ఈ ఈవెంట్కి వస్తే నాకు కాస్త ఎంకరేజింగ్ గా ఉంటుంది. కొత్తగా ఈవెంట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. నాకు మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. రాజుగారు, ఇదిగోండి మేడం. మిత్ర, మీరు మీ ఫ్యామిలీ తప్పకుండా హోలీ ఈవెంట్కి రావాలి. వస్తారు కదూ? రావాలని కోరుకుంటూ వస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను అంకుల్. బాయ్ లక్ష్మి. పదండి. ఇప్పుడు మనం ఆ ఈవెంట్కి వెళ్ళాలా మిత్ర? అవసరం లేదు. మిత్ర మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ సరయు విష సర్పం లాంటిది. పైకి నవ్వుతూ ఉన్నా లోపల విషం చిమ్ముతూ ఉంటుంది. అవును పెదనాన్న, తను పని కట్టుకొని మరి మన ఇంటికి వచ్చి ఈవెంట్కి ఇన్వైట్ చేస్తుందంటే ఏదో పెద్ద ప్లానే చేసి ఉంటుంది. తన గురించి మనకెందుకు లేరా? అవును, ఆ రావుస్ ఇండస్ట్రీస్ ఫైల్ ఏమైంది? పద చూద్దాం. అయితే ఆ ఈవెంట్కి మిత్రనే కాదు, ఎవ్వరూ వెళ్ళకండి. హోలీ ఈవెంట్కి మిత్ర నేను వెళ్ళాలి. మిత్రని ఒప్పించే బాధ్యత నీదే. ఆయన వెళ్ళనవసరం లేదు అన్నారు కదా. మిత్ర నుంచి ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.